నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. మనతో ఈ రోజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు. నమస్తే రామ్మూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ లో భాగంగా తెలంగాణలో చేసిన అభివృద్ధి పథకాల గురించి మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణను మేము చూపిస్తాం, అందిస్తామని చెప్పారు. అలాగే ఆరోగ్య శాఖలో ఉన్న 14,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అలాగే 108, 102 వాహనాలు, దాదాపుగా 200 వాహనాలను ఈ రోజు కొత్తగా సర్వీస్ లోకి తీసుకొచ్చారు, జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజమే నా కుటుంబం అని చెప్పారు. అలాగే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీలు వేసాము. ఈ రోజు నుంచి రైతులు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది అందరికీ చెందుతుంది అన్నారు. అలాగే విద్యుత్ బకాయిలు 200 లోపు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. రకరకాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అవన్నీ 1 ఇయర్ లో మేము ఇవి ఇంప్లిమెంట్ చేసాము, ప్రజల్లోకి ఈ విధంగా వెళ్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పంచాయతీరాజ్ ఎలక్షన్ల గురించి కూడా ప్రస్తావన తెచ్చారు. ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కు ముందు బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ని గురించి విమర్శించడానికి గంగిరెద్దుల్లాగా మీ ఇళ్ల ముందుకు వస్తారు, కానీ వాళ్ళని చూసి మీరు మోసపోకండి, నమ్మండి, మా ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఎలా చూడొచ్చు సార్ ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళు విజయోత్సవాలను జరుపుకోవడం కంటే అపజయోత్సవాలు జరుపుకుంటే బాగుంటుంది. అపజయోత్సవాలు ఎందుకంటే దాదాపు సంవత్సరం, ఇవాళ వాస్తవంగా ఇవాళ సంవత్సరికం, వాస్తవం చెప్పాలంటే ఒక సంవత్సరికం ఒక పిండ ప్రదానం చేయాలి ఈ ప్రభుత్వానికి. ఎంత ఘోరం అంటే ఇప్పుడు వీళ్ళు ఏదే ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఉద్యోగాలు కూడా అన్ని మనవే అని తెలుసు. ఎందుకంటే నోటిఫికేషన్ చేసి దానికి ఎగ్జామ్ నిర్వహించి దాదాపు వీళ్ళు వచ్చిన తర్వాత వైద్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ ఏమేం చేసిల్లో అందరికి తెలుసు. ఎందుకంటే అటు విద్యార్థులు చనిపోతున్నారు కంప్లీట్ గా హాస్టల్స్ లో. విద్యా వైద్యానికి వీళ్ళు ఏమో చేసినామంటారు, మేమేం చెప్పాలో చేసిన వాళ్ళం. చేయని వాళ్ళ ఇంతగానో మేము జబ్బలు దర్చుకొని చెప్తే మరి చేసిన వాళ్ళం ఎంత ఘోరంగా చేసినామంటే 5 మెడికల్ కాలేజ్ ఉన్న తెలంగాణను దాదాపు అయితే 28-29 దాకా తీసుకొచ్చాం. అదే విధంగా ఇది దాదాపు ఏదైతే ఎంబీబీఎస్ సీట్లు 850 ఉండే, మేము వచ్చిన తర్వాత దాదాపు 4,000 దాకా తీసుకొచ్చాం. నర్సింగ్ కాలేజీలు 5 ఉండే, అది 24 తీసుకొచ్చాం. అదే విధంగా బస్సు దవాఖానలు 0 ఉండే, దాదాపు 496 తీసుకొచ్చాం. మరి మేమేం చెప్పుకోవాలి వైద్యానికి మేము చేసింది? ఇప్పుడు కంప్లీట్ గా నర్సింగ్ ఉద్యోగాలు కానీ, నర్సింగ్ సంబంధించిన ఏదైతే కరోనా టైంలో కానీ ఎన్ని వేల ఉద్యోగాలు వేసాము, ఎంత మందిని ఫిల్ చేశాము, డాక్టర్లు ఎంత మందిని ఫిల్ చేశాము, సూపరింటెండెంట్ ఎంత మంది ఫిల్ చేశాము, టెక్నికల్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్, ఇలా చాలా మందిని మేము ఫిల్ చేసాము దాదాపు. ఎందుకంటే ఏమో తెలంగాణ ఏం జరుగుతుందంటే రాష్ట్రందే రామాయణం చెప్పుకున్న చరిత్ర అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు ఏదో స్థానిక సంస్థల గురించి చెప్పుకుంటారు. స్థానిక సంస్థల్లో వీళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు అన్నది ఏదైతే రాష్ట్రంలో చిన్నపిల్లగాళ్ళు చెప్తారు. ఘోరంగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. అదే విధంగా వీళ్ళు ఇంకేమో చేసినాం అని చెప్పుకుంటారు కానీ 0. ఇప్పుడు వాస్తవంగా ఆర్టీసీ విషయం కూడా చెప్పినారు, గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఫ్రీ కరెంట్ కాదు. అదే విధంగా ఏదైతే ఆర్టీసీ సంబంధించి కూడా ఫ్రీ బస్సు కాదు, ప్రభుత్వానికి వీళ్ళు చెల్లించాలి. ఏదైతే ప్రభుత్వం నుంచి వీళ్ళు చెల్లించాల్సిన పైసలు వీళ్ళు చెల్లించట్లేదు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆర్టీసీకి రోజుకు 10 కోట్లు కట్టాలి, అదే దాదాపు 3,000 కోట్ల ముద్దయి కూర్చున్నది, దాన్ని కూడా చెల్లించట్లేదు. అదే విధంగా 18,000 కోట్ల పైచీలకు అమౌంట్ ఏదైతే పవర్ డిస్కామ్లకు వీళ్ళు పెండింగ్ ఉన్నారు అవి కూడా పే చేయట్లేదు. ఆ రెండు సంస్థల్ని నష్టాల్లోకి నెడుతున్నారు. ఈ విధంగా నష్టాలకు నెడుతూ మేము చేసినాం అంటే నిజంగా వాటికి కడుతున్నామని నాకు చూపించండి. అదే విధంగా వారి లాభాలు నడుస్తుందని నాకు చూపించండి, అప్పుడు మీరు సంబరాలు చేసుకోండి. ఒక సంస్థ నష్టాలు నెట్టుకుంటూ ఒక విధంగా మీరు ఆ సర్వనాశనం చేస్తూ వ్యవస్థను, వాస్తవంగా మీరు వచ్చిన కాంచెల్లి ఈ సంవత్సరంలో ఎవరికి న్యాయం చేసిల్లు? వృద్ధులకు న్యాయం చేసిల్లా, చిన్నపిల్లలకు న్యాయం చేసిల్లా, అదే విధంగా విద్యార్థులకు న్యాయం చేసిల్లా, లేకపోతే ఇంకొకరికి న్యాయం చేసిల్లు? ఒక్కరికి కూడా న్యాయం చేసింది. చదువుకున్న విద్యార్థికి ఇంత 10th పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత, ఎవరికి ఇచ్చిర్రు? పెళ్లి చేసుకునే అమ్మాయికి మేమేంటంటే 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసాం. వీళ్ళు వచ్చిళ్ళు మేము ఏదైతే కళ్యాణ్ లక్ష్మి ఇస్తాం, దాంతో పాటు తులం బంగారం ఇస్తారు. 4 లక్షల పెళ్లి అయినా ఇప్పటి వరకు. మరి 4 లక్షల బంగారం ఎవడిపోయింది? ఈ సంవత్సరం బంగారం కూడా ఇచ్చినోడు లేడు రాష్ట్రంలో. హామీ కూడా నెరవేర్చకుండా మేము 6 గ్యారెంటీ అమలు పరిచినామంటే ఎవడన్నా అంటే మొత్తం రాష్ట్రం కూడా ఎవరైనా చూస్తున్నది. వీళ్ళు పరిస్థితి, వీళ్ళు వచ్చింది వేరు, చేసింది వేరు. వీళ్ళు అన్నదమ్ములు బాగుపడుతున్నారు, ఏదైతే నాయకులు బాగుపడుతున్నారు తప్ప రాష్ట్రం వచ్చిన కాంచెల్లో బాగుపడ్డ ఒక మహిళను చూంచండి, ఒక విద్యార్థిని చూంచండి. మేము 20 లక్షలు ఇచ్చినామండి ఒక విద్యార్థి బయటికి పోతే చదువుకుంటే, వీళ్ళు 25 లక్షలు ఇస్తా అన్నారు. ఒక్కరికి ఇచ్చిలా చూపెట్టండి.
ఇలాంటి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే మొత్తం సర్వనాశనం చేసిలో రాష్ట్రాన్ని అడుగడుగునా మోసం చేస్తున్నారు. దాదాపు టాప్ టు బాటం పుట్టిన పంచాలు చచ్చిపోయేంత వరకు ఏంటంటే ఇప్పుడు వైద్యం అద్భుతంగా ఉన్నది అంటాడు. అన్ని ఎన్జిఎం హాస్పిటల్ పోదాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ అన్ని హాస్పిటల్ పోదాం, సెలైన్లు లేవు, అదే విధంగా టాబ్లెట్స్ లేవు. ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించిన పాయిజన్ కేసులు తీసుకుంటే దానికి ఒక స్పెషల్ డ్రగ్స్ ఉంటుందండి, ఆ డ్రగ్ లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. కరోనా కంటే బీభత్సమైన రోజులున్నాయి. హాస్పిటల్లో పరిశుద్ధ్యం లోపించింది. అదే విధంగా ఏదైతే ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, డాక్టర్ రిక్రూట్మెంట్ లేదు, డ్యూటీ సరిగ్గా చేయట్లేదు, అసలు అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు. అంత ఘోరమైన పరిస్థితిలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, వైద్యాన్ని మేము ఏం చేసినామంటే వైద్యానికి సంబంధించి అసలు ఈ మంత్రి దామోదర రాజనరసింహ గాఢ నిద్రలో ఉన్నాడు. అసలు వాస్తవం చెప్పాలంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అని ఆయన కూడా గుర్తులేదు అనుకుంటా, ఆయన ప్రతిపక్షంలో అనుకుంటుండు. ఒక్క నిమిషం, ఖమ్మంలో వరదలు వచ్చినాయండి. ఖమ్మంలో కనబడ్డా ఖచ్చితంగా పారిశుద్ధ్యానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉన్నది పోయి పరిశీలించాలి. ఆడికి పోడు. ఎక్కడన్నా ఇప్పుడు ఎంజిఎం గాంధీ హాస్పిటల్లో దాదాపు 50 మంది సంబంధించి దాదాపు చిన్న పిల్లలు అదే విధంగా బాలికలు చచ్చిపోతే ఒక్కసారి కూడా పోయి తొంగి చూసిన పాపం లేదు. ఏందండి ఒక మంత్రిత్వ శాఖ అంటే ఏ విధంగా పనిచేయాలి, ఎట్లా చేయాలి? నిద్రపోయింది అంటే మా వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు అదే విధంగా హరీష్ రావు గారు చెప్పుకున్న మా మంత్రివర్గంలో పనిచేసిన ప్రతి ఒక్కరు నిద్రపోకుండా పనిచేసారు. వీళ్ళు గాఢ నిద్రలో ఉన్నారండి. తని లేపుతూనే లేస్తున్నారు అంతే తప్ప కానీ ఎవరు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే రైతుల ఖాతాల్లోకి జమ చేశాము రైతు బంధు గాని, అలాగే 2 లక్షల రుణమాఫీ గాని, అలాగే రైతులకు సంబంధించి ఏదైతే 500 బోనస్ ఇస్తున్నామో అది కూడా మేము ఇంప్లిమెంట్ చేశాము అని చెప్తున్నారు. ఎలా, ఇది కరెక్ట్ కదా సార్? రైతులకు సంబంధించి ఏం చేయాలి అన్నది మేము కూడా చెప్తాం. ఇప్పుడు రైతులకు వీళ్ళు వచ్చిన తర్వాత రైతు భరోసా, రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా 7,500 ఇస్తాను. 2 సార్లు ఎగ్గొడితే ఒక్కసారి ఎగ్గొడితేనే 11,250 కోట్లు. 2 సార్లు ఎగ్గొట్టలు కాబట్టి 22,500 కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైతే రైతుకు సంబంధించి మేము రుణమాఫీ చేసిన 18,000 కోట్లు అంటాడు. నాకు అసలు అర్థం కాదండి. అమెరికాలో 31,000 కోట్లు అని చెప్పాడు. అవసరమైతే ఈ వీడియో ప్లే చేయండి. అమెరికాలో నిండు సభలో అమెరికా వాళ్ళని బఫూన్లు చేసింది. అక్కడ 31,000 కోట్లు రైతుల అకౌంట్లలో పోయినాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ యావత్తు మొత్తం సంబరాలు చేసుకుంటారు రైతులు అని చెప్తుంది. ఎవరు సంబరాలు చేస్తున్నారండి? ఈడికొచ్చి వరంగల్ సభలో 18,000 కోట్లు అంటాడు. అసలు నేను చెప్తున్నాడు 18,000 కోట్లు అస్సలు కాదు, ఊరికి 2-3 మాత్రమే అయినాయి. మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. దాదాపు 5,000 నుంచి 8,000 కోట్లే కావచ్చు అంతే తప్ప కానీ వీళ్ళు ఏదైతే రైతు బంధువుకు సంబంధించిన పైసలు కానీ అదే విధంగా ఖజానాను కానీ వీళ్ళు పందికొక్కులు తింటున్నారు. ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదే విధంగా పొంగులేటి కానీ అదే విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళందరూ అమౌంట్ డ్రా చేసుకొని తిన్నారన్నది తెలంగాణ యావత్ తెలిసిపోయింది కదా. ఇందులో దాపరికం ఏం లేదు. రైతులకు సంబంధించిన డబ్బులు ఎడబోయినాయి. 7,500 కోట్లు ఏదైతే ప్రభుత్వం పోతూ ఖాతాలు వేసుకున్న డబ్బులు కూడా మింగిలు కదా అండి. పందికొక్కులాగా తిన్నారు. క్లియర్ అది. ఓకే సార్, ఇది అసలు రైతు బంధు, రైతు బీమా, అదే విధంగా ఏదైతే రైతు రుణమాఫీ పరిస్థితి. ఓకే, కేసీఆర్ గారు నెక్స్ట్ కొన్ని రోజులు సైలెంట్ గా ఉండటానికి కారణం ఏంటి సార్? అలాగే కేటీఆర్ కూడా ప్రజల్లోకి వస్తా అని చెప్పారు, కానీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఎలా చూడొచ్చు సార్ ఇది? అలాగే కవిత గారు కూడా కొంచెం అగ్రెసివ్ గా ఇప్పుడు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కవిత గారు ఏమో ప్రజల్లోకి రావడానికి సమాయత్తం అవుతున్నారు. కవిత గారు వస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు సైలెంట్ గా ఉన్నారు అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? అంతర్గతంగా ఏమైనా విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఎలా? అదేం లేదండి. మాకు నాయకత్వ లోపం లేదు. మా పార్టీలో ఒకరు కాకపోతే ఒకరు ఉన్నారు. మాకు దాదాపు అందరూ కూడా యాక్టివ్ గా పనిచేసేటోళ్ళే, భుజాల మీద వేసుకొని పనిచేసేటోళ్ళే. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎవరైనా యాంత్రిక జీవనంలో దాదాపు 15 ఏళ్ల పైచులకే కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రత్యక్షంగా ప్రజల కోసం పోరాడుతున్నాడు. కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం కామన్. ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యం అన్నది ఇంపార్టెంట్. మన మనుషులం కదా. దేవుళ్ళకైనా కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు వాళ్ళకి కూడా కష్టాలు తప్పలేదు, అనారోగ్య సమస్యలు తప్పలేదు. అలాంటి సందర్భంలో ఏదైతే కేటీఆర్ కూడా కొంచెం చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలకు కొన్ని రోజులు నేను ఆరోగ్య దృష్ట్యా నేను కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, మీకు ప్రతిపక్షాలకు కొంచెం వెసులుబాటు అయితే అని పెడితే దాన్ని కూడా వక్ర మార్గంగా ఎవరికి తిప్పినట్టు వాళ్ళు తిప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకైనా మాకైనా ఎవరికైనా అస్వస్థ రావడం సహజం, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం సహజం. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు మీ పరిస్థితి అర్థమవుతుంది అన్నది ఒక ఉద్దేశం వచ్చినట్టు దాన్ని పెట్టిన ట్రీట్ ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ ఏదైతే ప్రతిపక్ష సంబంధించిన ఏదైతే
పార్టీలు బీజేపీ కానీ, అదే విధంగా ఇక్కడ ఉన్న ఏదైతే పరిపాలన భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ. రైట్ సార్, రైట్. మొత్తానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్తారు మీరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉంటే మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అందరికి చేయలేదని నిజం. అదే విధంగా రుణమాఫీలో కూడా లెక్కలు తప్పు చూపెడుతున్నది నిజం. అదే విధంగా రైతులకు ఏదైతే రైతు బంధు రాకుండా అయితే వీళ్ళన్న రైతు భరోసా రావట్లేదు అన్నది నిజం. అదే విధంగా రైతులకు ఏం చేసి చెప్పండి. వచ్చిన కాంచె ఇప్పటి వరకు ఏం చేసి చెప్పండి. ఏం చేయలేదు. ఒక రుణమాఫీ కొంతమంది రైతులకు వాళ్ళకి సంబంధించిన కొంతమందికి వేసుకున్నారు. ఆ మిగతా ఎవ్వరికి కూడా కాలేదు. ప్రతి ఊర్లో కూడా ప్రతి విలేజ్ కి వెళ్దాం, రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతి విలేజ్ లో దాదాపు ప్రతి బ్యాంకులో ఉద్దేశం ఉందండి. అంటే ఎంతమందికి రైతు బంధు రాలేదు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని కుటుంబాలకి రైతు బంధు వేసింది, లేదా 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి వచ్చింది అనేది ఒక గ్రామ సర్వే తీసుకునే అవకాశం ఉందా ఏమన్నా? మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ముందు అదే అంశాల మీద పోరాటం చేస్తాం. ఏ విధంగా ప్రభుత్వం అయితే వీళ్ళకి హామీ ఇచ్చి దొంగ హామీలు చేసి ఏదైతే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను గంగ కుదిలి మొత్తం కంప్లీట్ గా ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం చేసుకుంటూ ప్రజల పాలిట ఒక యమదూతల్లాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరికి కూడా రక్షణ లేదండి. 6 గ్యారెంటీల అనొచ్చులు కానీ మనుషుల ప్రాణాలకు రక్షణ లేదు. హైడ్రా విషయంలో కానీ చూశారు, అదే విధంగా మూసి పరివాహక ప్రాంతంలో చూశారు, అదే విధంగా లగచర్లలో చూశారు. అదే విధంగా ఇప్పుడు ఇవాళ కూడా చాలా మంది ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఈ విధంగా నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. వీళ్ళు దేనికోసం వచ్చినట్టు ప్రభుత్వం నాకు అర్థం అవ్వట్లేదు. మొత్తం ప్రజల ప్రాణాలు తీర్చడానికి వచ్చింది తప్ప తెలంగాణ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే బంగారు తెలంగాణ కేసీఆర్ గారు ఏ విధంగా ఫాస్ట్ గా పనిచేశారో, ఏదైతే ఆ సంపదను పెంచి అదే విధంగా ప్రజలకు పంచిపెడితే ఆ పెంచిన సంపదను పందికొక్కల మెకానిక్ వచ్చింది తప్ప వీళ్ళకు ప్రజలకు ఇది చేస్తామని ఒక్కటి చెప్పండి, ఒక విజన్ చెప్పండి. కాంగ్రెస్ విజన్ తెలంగాణకు గిరి కడతామని చెప్పండి. మేము ఆలోచనతో వచ్చినాం. నీళ్లు, నిధులు, నియామకాల విషయాల్లో మేము పనిచేస్తామని చెప్పినాం. మేము చూపెడతాం కూడా అంతో కొంత. మీరు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దేనికని చెప్పండి. ఇప్పుడు మేము ఇది కడతామని చెప్పండి, ప్రజలకు ఇది ఇస్తామని చెప్పండి. అంతేగాని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఇచ్చిలా ఇవ్వలేదు. నోటిఫికేషన్ చేసిలా ఇవ్వలేదు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ నెల ఉన్నది మొత్తం వీళ్ళు చెప్పిన నెలలు మొత్తం ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఇవాళ సంవత్సరం, ఇవాళ ఓట్ల రిజల్ట్ వచ్చిన రోజు వాళ్ళ సంవత్సరం అయింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ లేవు. అదే విధంగా మహిళలకు స్కూటర్లు ఇస్తున్నారు, మహిళా విద్యార్థులకు లేవు. ఇప్పుడు ఏమిచ్చిల్లండి వీళ్ళు? చేసింది ఏం లేదు. ఏమంటే వీళ్ళు మొత్తం ఏమంటారు చూసినావా, చెప్పినందే చరిత్ర రాసుకుందో రామాయణం అవుతుంది, అంత తప్ప ఏం లేదు. రైట్ రామ్మూర్తి గారు, మళ్ళీ మరొక ఇష్యూతో ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడదాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్తే సార్. రైట్, ఇవి తెలంగాణ విజయోత్సవాల్లో కాంగ్రెస్ చెప్తున్న ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి అవన్నీ ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శల అస్త్రాలని కురిపిస్తూ ఉంది. అవేమీ జరగట్లేదు, అన్ని తూతు మంత్రంగా చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.